సౌకర్యం లేనటువంటి చోటులో తిరుగుతున్నటువంటి నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు అండి ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే, నాకు ఇంతటి స్థితినిచ్చినటువంటి దేవుడు గుడారాల్లో ఉండడం ఏంటి, నేను సింహాసనంలో ఉండడం ఏంటి అనే ఆలోచన కలిగింది. అంటే ఆలోచన వెనకాల దేవుడు చేసినటువంటి కార్యం ఆయనలో కనబడుతుంది. కాబట్టి నా దేవునికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఆలోచన ఆయనలో మొదలైంది. అంత ఉన్నత స్థితిలో దేవుడు నిలబెట్టినా అమ్ముడు చెప్పినట్టుగా యెహోవా విషయంలో అప్పు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. పాపం చేశాడు. ఆ పాపము చిన్న పాపం కాదండి. యెహోవా విషయంలో శారీరక సంబంధమైనటువంటి పాపమే కాదు, కానీ ఒక హంతకుడుగా కూడా మారిపోయినటువంటి పరిస్థితి. తన భర్తను చంపించే పన్నాగం, అది వివరిస్తూ వెళ్తుంటే చాలా పెద్ద స్టోరీగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఆ పన్నాగం వెనకాల ఉంటున్నటువంటి ఆలోచన, తనలో ఎవరు లేరు ఇప్పుడు? పరిశుద్ధాత్మ లేదు. మొదట్లో ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ ఉండి పనిచేస్తున్నప్పుడు, తనకు ఉన్నటువంటి ఆ స్థితిని చూస్తున్నప్పుడు, నన్ను ఇంత స్థితిలోనికి తీసుకెళ్ళినటువంటి దేవుడు అనే ఆలోచన ఆయనలో వచ్చిందంటే, ఆయనలో ఎవరు పనిచేస్తున్నారు అంటే పరిశుద్ధాత్మ పనిచేస్తున్నారు. ఎప్పుడైతే తన కళ్ళకు పని పెట్టాడో, తన కళ్ళతో చూడకూడనిది చూశాడో, తన మనసులో కోరిక పుట్టిందో, కోరిక తీర్చుకోవటానికి ఎన్ని తప్పులు చేయవలసి వచ్చిందో ఒకసారి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. అందుకని ఆయన నిజంగా పశ్చాత్తాపంతోనే 51వ కీర్తన రాస్తాడండి. పాపం చేసిన తర్వాత దాన్ని కప్పుకోలేదు, అంటే కప్పుకోవడానికి ఇష్టపడలేదు. మళ్ళీ ఏమైపోయాడంటే రియలైజ్ అయిపోయి దేవుని దగ్గరికి వెళ్ళి తన పాపాన్ని ఒప్పుకొని ఆయన కోరుకుంటున్నటువంటి మాట, అడుగుతున్నటువంటి మాట, దేవుని దగ్గర ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు నిజంగా 51వ కీర్తనలో 11వ వచనంలో మంచి మాట ఇందాక తమ్ముడు చదివి వినిపించింది. 51వ అధ్యాయం 11వ వచనంలో 10వ వచనంలో తమ్ముడు చదివి వినిపించారు. కంటిన్యూషన్గా 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము అంటే, నీ పాపం నీలో నిలుచుంటే ఆటోమేటిక్గా నువ్వు త్రోసివేయబడిపోతావు కదా. మనలో పాపం నిలిచి ఉంటే ఏమవుద్ది? ఆయన సన్నిధిలో మనం ఉండలేము. ఆదాము దేవుని సన్నిధిని పోగొట్టుకున్నాడు. ఆదామవ్వలు దేవుని సన్నిధిని పోగొట్టుకున్నారు. ఎలా? పాపం, అంతే కదండి. పాపానికి ఆహ్వానించారు, పాపం వాళ్ళు ఉంచుకున్నారు, దేవుని సన్నిధి నుండి వారు దూరం అయిపోయారు. దావీదు గారిలో కూడా పాపం వచ్చింది, కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, తెలుసుకున్నాడు. అప్పుడు అడుగుతున్నాడు, నేను చేసింది తప్పే. క్షణికావేశంలో జరుగుతున్నటువంటి తప్పులు. ఈ మధ్య వాట్సాప్లో ఒక న్యూస్ వచ్చింది. బీటెక్ చదువుతున్నటువంటి కుర్రాడు, నిజంగా ఆయన చాలా ఒబీడియంట్గా ఉంటున్నాడట. ఆయన ఎంత ఒబీడియంట్గా ఉండటం అంటే చాలా, అంటే ఆయన ఆ బీటెక్ చేస్తూ మిగతా పనులు కూడా చేసుకుంటూ ఆ ఒక ప్రొఫెసర్స్ దగ్గర చాలా వినయంగా విధేయతగా ఉంటూ అన్నిట్లో కూడా ఫస్ట్ ర్యాంక్లో సాధిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. కానీ ఒక సందర్భం వచ్చేటప్పటికి ఏమైందంటే, తనకు అటెండెన్స్ లేదని ప్రొఫెసర్ ఏం చేశాడంటే, నువ్వు వెళ్ళి పై ఆఫీసర్ కలవాలి అని చెప్పినప్పుడు ఆయన పాపం తట్టుకోలేక ఆ ప్రొఫెసర్ మీద తిరుగుబాటు చేసి హత్యా ప్రయత్నం చేశాడు. అంటే చాలా నెమ్మదస్తుడు, చదువులో మంచి
ఉత్తీర్ణత సాధిస్తూ అందరి దగ్గర మంచి పేరు సంపాదిస్తూ, ఏమంటే కాలేజీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తూ మంచి కుర్రవాడు అనిపించుకున్నటువంటి ఆయన ఒక్క మనసులో ఏంటంటే ఆ క్షణికావేశంలో వచ్చినటువంటి కోపాన్ని బట్టి ఆయన ఏమైపోయాడంటే ఆ కోపం తట్టుకోలేక ప్రొఫెసర్ మీద ఏమంటే దాడి చేసి చంపపోయాడట. ఇప్పుడు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి ఆయన అటెంప్ట్ టు మర్డర్ కింద ఆయన్ని కేసు బుక్ చేసి జైల్లో పెట్టేసి. అంటే ఏమైపోయింది, లైఫ్ ఇప్పుడు పాడైంది. అంటే ఆ ఆవేశంలో, అంటే దుష్టుడు మనల్ని అలా ప్రేరేపిస్తున్నప్పుడు ఒక్కసారి ఆగి ఆలోచిస్తే వేరేగా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని బయటికి పంపించేస్తుంటాం. మనం ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ఏదైనా తప్పు చేయాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే పరిశుద్ధాత్మని పక్కన పెట్టేస్తాం. మనం బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మని దేవుడు మనకు వరంగా ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో మనం అనేక కార్యక్రమాలు చేయడానికి తలపెడుతున్నప్పుడు అండి కొన్ని సందర్భాల్లో దాన్ని దాటి లేకపోతే పరిశుద్ధాత్మని పక్కన పెట్టేసి మనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధాత్మను ఆర్పేసుకొని ఈ పదాలన్నీ కూడా బైబిల్లో రాయబడి వీటన్నిటిని పక్కన పెట్టేసి మనం అబద్ధం ఆడడం కానీ, మోహపు చూపు చూడటం కానీ, ఏమంటే ఎఫెసీ పత్రికలో మనం ధ్యానిస్తున్నటువంటి మాటలన్నీ కూడా అదే గత 2-3 వారాల నుండి కూడా మనలో ఏమంటే మన 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 మనలో నుండి వస్తున్నటువంటి ఈ కోపం కానివ్వండి, లేకపోతే సరసోక్తులు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏమంటే వేషధారణకు సంబంధించినవి, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ మనలో లేకుండా చేస్తున్నటువంటి పనులు కదా. పరిశుద్ధాత్మ ఉంటే ఆ పనులు మనం ఏమి కూడా చేయాలి. అందుకనే దావీదు గారు ప్రాధేయపడుతున్నది ఏంటి అంటే, ప్రభువా దేవా నీ సన్నిధిలో నుండి నన్ను ఏం చేయకట, త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. పరిశుద్ధాత్మ మనలో నుండి దూరం అయిపోతే మనం ఏమంటే ఏం చేయాలో చేసేస్తాం. కానీ ఆ పరిశుద్ధాత్మ దూరం అవుతున్నారు అనే విషయం మన గ్రహింపులకు రావాలి. నువ్వు అబద్ధం ఆడుతున్నావా, అయితే పరిశుద్ధాత్మ నాకు దూరం అయిపోయాడు, దేవుడు తీసేస్తున్నాడు నా దగ్గర. సరసోక్తులు నీ నోటి నుండి వస్తున్నాయా, పరిశుద్ధాత్మ దూరం అయిపోయాడు. దేవుని కార్యక్రమాలు కాకుండా వేరే ఆలోచనలు మనలో వస్తున్నాయా, పరిశుద్ధాత్మ మనలో పనిచేయదు. మనం ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నాం. ఆ బిల్డింగ్ కట్టుకునేటప్పుడు మన ఆలోచనలు ఏముంటాయి? ఒక బిల్డింగ్ కట్టుకుంటున్నప్పుడు మన ఆలోచనలు ఏముంటాయి? ఈ బిల్డింగ్ కట్టేయాలి, దీనికి అద్దెకిచ్చేయాలి, అద్దెకి వచ్చిన డబ్బులతో హ్యాపీగా ఉండాలి, దాని మీద ఇంకోటి కట్టేయాలి, అది అద్దెకిచ్చేయాలి. అంటే ఆ డబ్బులతో నేను ఏదో అయిపోవాలనే ఆలోచన. ఇది దేవుని పనికి వాడాలి అనే ఆలోచన ఎప్పుడు వస్తుంది తెలుసా? పరిశుద్ధాత్మ మీదే పనిచేస్తుంది. తమ్ముడు తన ఉద్యోగం చేసుకుంటూ, అరుణ్ తమ్ముడు తన ఉద్యోగం చేసుకుంటూ, భార్య పిల్లలను పోషించుకుంటూ, తన కుటుంబాన్ని పోషించుకుంటూ, స్థలాలను కొనుక్కుంటూ, మంచి ఇల్లును కట్టుకుంటూ ఎంజాయ్ చేయవచ్చు. ఆయనకు వచ్చినటువంటి ఆలోచన ఏంటో తెలుసా? తనకున్నటువంటి స్థలము కూడా దేవుని కొరకు వాడాలి, ఆ పక్కన ఉన్న స్థలం కొని మరి దాన్ని దేవుని కొరకు వాడాలి. అంటే ఎవరు పనిచేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నారు. పరిశుద్ధాత్మ పనిచేస్తేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయండి, అందరికీ రావు. పరిశుద్ధాత్మ మనలో పనిచేయాలి. పరిశుద్ధాత్మ పని చేస్తున్నప్పుడు మనకు లోక సంబంధమైనటువంటి ఆలోచనలు రావు. ఈరోజు నేను ఇంట్లో ఉండిపోవాలి, ఏదో మంచి ప్రోగ్రాం వస్తుంది, ఆ ప్రోగ్రాం మిస్ అయిపోతాను, దేవుని సన్నిధికి మానేయాలి. లేదా మనకు చుట్టాలు ఎవరో వచ్చారు, మనం అంటే చాలామంది దేవుణ్ణి బాగా వాడుకుంటారు. ఎంత బాగా వాడుకోవాలో క్రైస్తవులకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు. దేవుణ్ణి బాగా వాడుకొని
వదిలేస్తూ ఉంటాం. మన అవసరాలు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని వాడుకుంటున్నాం. మనం అన్నిటి పరిశుద్ధాత్మని వాడుకుంటున్నాం. దేవుణ్ణి వాడుకొని మనకు అవసరం తీరిపోయిన తర్వాత వదిలేస్తున్నాం, విడిచిపెట్టేస్తున్నాం. ఇది దేవుడు చూస్తున్నాడు అని మాత్రం మనం మర్చిపోకూడదు. వ్యక్తిగతంగా మనకు మనం ఆలోచన చేసుకుంటాం. ఏ సందర్భాన్ని బట్టి అయినా సరే మనం కొంచెం దేవునికి దూరం అవుతున్నాము అంటేనండి పరిశుద్ధాత్మ మనలో నుండి దూరం అవుతున్నాడు అని మాత్రం మర్చిపోకండి. ఏ ఆలోచన అంటే దుష్ట సంబంధమైనటువంటి ఆలోచన మనలో ఏది వచ్చినా సరే పరిశుద్ధాత్ముడు మనలో నుండి తొలగిపోతున్నాడు అని మాత్రం మనం మర్చిపోవద్దు. అదే మనకు బండ గుర్తుగా మనం పెట్టేసుకోవాలి. స్త్రీకి కానీ, పురుషుడికి కానీ, యవనతుడికి కానీ, ఇంకెవరికైనా కానివ్వండి, నువ్వు లోకం వైపుకు అలా చూసే ప్రయత్నం అలా జరుగుతుంది అంటే పరిశుద్ధాత్ముడు మనలో నుండి వెళ్ళిపోతున్నాడు అని. దావీదు గారు ప్రాధేయపడుతున్నటువంటి ఆయన ఎవరంటే రాజు కదా, వాడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కదా, ఆయన పరిశుద్ధాత్మ నుండి ఎందుకు అంత ప్రాధేయపడుతున్నాడు దేవుని దగ్గరికి వచ్చి? పరిశుద్ధాత్మను నా నుండి తీసేయకండి అని అడుగుతున్నాడు అంటే ఏమంటే పరిశుద్ధాత్మ ఎంత అవసరమో ఆయనకు అర్థమైంది కాబట్టి. పరిశుద్ధాత్మను పక్కన పెట్టినప్పుడు ఆయన జీవితం ఎలా అయిపోయిందో అనేసి ఒక ప్రవక్త ద్వారా అనిపించుకునే పరిస్థితి ఆయనకు వచ్చింది. అక్కడ ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు రాజు దగ్గర ప్రవక్తలు వచ్చి నిలబడాలి, రాజుకు సలహాలు చెప్పాలి. కానీ ప్రవక్త దగ్గర మాట్లాడలేనటువంటి పరిస్థితి రాజుకు వచ్చింది అంటే ఎందుకు వచ్చింది? పరిశుద్ధాత్మను దూరం చేసుకున్నారు కాబట్టి. అర్థమైపోయింది దావీదు గారికి. ఆయనకు అర్థమైపోయి పరిశుద్ధాత్మను నేను దూరం చేసుకున్నాను కాబట్టి ఇదిగో ఈ పరిస్థితి నాకు ఏర్పడింది. నేను పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దూరం అయిపోయింది. పరిశుద్ధాత్మను దూరంగా బ్రతికాను కాబట్టి నాకు ఈ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలి అంటే, దేవా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుండా ప్రాధేయపడుతూ. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా మనం చేసాము? ఏమంటే పరిశుద్ధాత్మ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేశాను? ప్రభువా నాకు ఏవో ఆలోచనలు వచ్చేస్తున్నాయి, ఏదేదో సంపాదించాలని, ఏదేదో కోరుకోవాలని, ఏదో పొందాలి అని, ఏదో చేయాలని ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఈ ఆలోచనలు వెనకాల దుష్టుడున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దూరం అయిపోతున్నాడు అనే ఆలోచన మనకు వస్తే అప్పుడు దేవుని దగ్గర మనం అడుగుతాం, దేవా ఈ పరిశుద్ధాత్మని నా యొద్ద నుండి దూరం చేయకండి. ఈ మనసుతో మనం ఉండాలి. ఎప్పుడైనా సరే దేవునికి భిన్నంగా మన బ్రతుకు లేక మన ఆలోచనలు వస్తున్నాయి అంటే మనకు ఒక ఆలోచన వచ్చేయాలి. వెంటనే పరిశుద్ధాత్మకు నేను దూరం అయిపోతున్నాను, దుష్టాత్మకు దగ్గర అవుతున్నాను అనేది మనకు అర్థమైపోవాలి. అలా అర్థమైతే పరిశుద్ధాత్మకు దగ్గరగా ఉంటాం, వాక్యానికి దగ్గరగా ఉంటాం. ప్రేమైనటువంటి దేవుని పిల్లగా మనకు సమయం లేదు కనుక వచ్చే వారం మనం సంఘం గురించి ఆలోచిస్తున్నాం కదా, ఫిలదెల్ఫియా సంఘం గురించి. నిజంగా ఫిలదెల్ఫియా సంఘాన్ని చూసి సంఘాలు నేర్చుకోవాల్సినది. ఫిలదెల్ఫియా సంఘాన్ని బట్టి సంఘాలు ప్రోత్సహించబడేవి లేక హెచ్చరికలు తెలుసుకునేవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా సంఘముగా మనం కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడే ప్రయత్నంలో ముందుకు మనం కొనసాగుదాం. మనం అందరం కూడా కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం.
చక్కని వర్తమానం అందించినటువంటి తమ్మునికి ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ, విన్నటువంటి మాటలు మీ అందరికీ అర్థమయ్యి అనుకుంటున్నాను. ఒకవేళ మళ్ళీ దాన్ని మీరు రిపీట్ చేసుకోవాలంటే మీరు రాసుకున్నటువంటి రెఫరెన్స్లు అన్నీ కూడా ఒకసారి మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆత్మకు దగ్గరగా బ్రతకండి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటూ, మరి మనం అందరం కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కోసం చేసి